రైట్. హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న గ్రామాల దశ మారబోతుందా? ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు నో అబ్జెక్షన్తో అక్కడ పనులు స్పీడప్ కానున్నాయా? అసలు మున్సిపాలిటీలో ఎన్ని గ్రామాలు విలీనమవుతున్నాయి, అక్కడి గ్రామస్తులు ఏమంటున్నారు అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి బాచారం గ్రామంలో ఉన్నాము. ఇది మొన్నటి వరకు గ్రామ పంచాయతీ, కానీ ఇప్పుడు మొత్తం మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసింది. మొన్న ఏదైతే మాజీ ఉప సర్పంచులు వేసినటువంటి పిటిషన్ను హైకోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ మున్సిపాలిటీలోకి విలీనం చేసింది. మొత్తం 51 గ్రామాలు ఈ 11 మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు అభివృద్ధి అప్పుడు వెనకటి ఎట్లుండే, ఇప్పుడు మున్సిపాలిటీ కాబోతుంది ఎట్లున్నది అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు? నా పేరు అంజమ్మ, బూరుగు అంజమ్మ. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ మొన్నటిదాకా ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీలు హైదరాబాద్ దగ్గర వస్తారు మీరు, ఎట్లుంటుంది, ఎట్లా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంటున్నారు? మున్సిపాలిటీ అయితేనే మంచిగా ఉంటుంది అని అంటుండ్రు. ఇక ఏదన్నా భూములకైనా దేనికైనా రేటు ఉంటుంది, మంచిగా ఉంటుంది, సిటీలాగా అవుతుంది అని అంటుండ్రు. ఇక అది వరకు మా పెళ్ళిళ్ళు అప్పుడైతే చాలా ఘోరంగా ఉండే బాసారం. అసొంటిది ఇప్పుడు మంచిగా, చాలా మంచిగా అయిపోయింది. ఇక రాను ఇంకా మంచిగా అవుతుంది అని అంటుండ్రు. మున్సిపాలిటీ ఇంకా ఇప్పటికే ఇక మంచిగా అయింది, కానీ ఇంకా బాగా అవుతుంది అని అంటుండ్రు. రైట్. మున్సిపాలిటీలో కలిసినటువంటి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే గతంలో ఈ సర్పంచ్గా పనిచేసినటువంటి అనుభవం, తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీలో మీ గ్రామం విలీనమైంది. సో మొన్న పిటిషన్ వేసిన దాంట్లో మీరున్నారా? అసలు ఎట్లా చూస్తారు దీన్ని కలపడాన్ని, గ్రామాన్ని? మాకు ఈ మున్సిపాలిటీ కావడము ససమీరా ఇష్టం లేదు. అదేవిధంగా ఈ మొత్తం హైదరాబాద్ నగరం చుట్టూ నుంచి 51 గ్రామాలు మొత్తం మున్సిపాలిటీలో కలిపి, ఫస్ట్ నగర పంచాయతీలో కలిపి, తదుపరి మళ్ళీ జిహెచ్ఎంసీలో కలుపుతామని అంటున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాలలో పోయి హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మా బాచారము. ఇంకొక 2 టర్ములు ఉంటే ఇంకా కొంచెం డెవలప్ అయినాక మున్సిపాలిటీ వేసినా బాగుంటుండే. ఇప్పుడే డెవలప్ అవుతుంటే, ఇప్పుడు మున్సిపాలిటీ అంటే కష్టం. ఇప్పుడు బాచారం, ఇప్పుడు విలేజ్ ఉంది, ఇప్పుడు విలేజ్లో ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకో, పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీ పోవాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడికేంచి నువ్వు హైదరాబాద్ పోయి పర్మిషన్ పోయి ఒకరోజు మొత్తం పర్మిషన్, ఒకరోజు 10 రోజులు పడుతుంది. అదే మనకి గ్రామ పంచాయతీలు ఉన్నదనుకో, ఈ గ్రామ పంచాయతీని పొద్దున పోయి ఒక గంట సేపట్లో 10 రోజులు తిరిగినా ఏం కాదు. ఇదే 10 రోజులు నగరం చుట్టూ తిరుగుతుంటే ఉన్న పని మొత్తం పోతుంది. కనుక మాకు ఇంకొక 2 టర్ములు గ్రామ పంచాయతీ ఉంచి తదుపరి మున్సిపాలిటీ కలిపి బాగుంటుండే. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది బాచారం. కనుక ఈ మున్సిపాలిటీ అయితే కొంచెం కష్టాలు బాగా. మీరేమనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు మాకు ఇంకొక టర్మ్ ఉంటే బాగుంటుండే. ఇప్పుడు ఏంటంటే తారమతిపేట, బాచారం 2 అవుటర్ యువతలు ఉన్నాయి. అన్నీ అవి లోపల ఉన్నాయి, కలిపిరంటే ఓకే ఉండే. కానీ గౌరెల్లి అంటే అది లోపట ఉంది. ఈ మా ఎమ్మెల్యే గారు చాలా రిస్క్ తీసుకుంటూ ఇక అంతా రిస్క్ తీసుకున్నా కానీ ఇక అది మాకు కాలేకపోయింది. పక్క ఊరోళ్ళు సంకలు కొట్టుకునేది వచ్చింది, మేము కొంచెం ఇబ్బంది పడేటట్టు వచ్చింది, అంతే. ఇక వేరేది ఏం లేదు. ఇక ఇంకొక టర్మ్ ఉంటే మా ఊరు ఇంకా కొంచెం, మా ఊర్లో ఉన్నాయి 1300 ఓట్లు. మాదేం పెద్ద విలేజ్ అయితేనేమో నువ్వు అన్నట్టు ఏం విలేజ్ అన్నట్టు ఇప్పుడిప్పుడు చిగురాకు తోటి ఉన్నదాన్ని ఇక ఎండాకులకు వచ్చింది పరిస్థితి. కానీ ఇక మా ఎమ్మెల్యే గారు కూడా బాగానే రిస్క్ తీసుకుని 2 ఊర్ల తారమతిపేట, బాచారం ఏదో చేద్దామని చూసిండు, కానీ ఇక అది ఇక సార్తో కాలేదు. సరిగా ఏం చేస్తాం మరి, ఇక అయితేనే ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే ఇక ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి మరొక గ్రామానికి వచ్చాము. ఈ గ్రామం తారామతిపేట. ఇది మొన్నటి వరకు గ్రామ పంచాయతీ, ఇప్పుడు పెద్దంబర్పేట పురపాలక సంఘంలో దీన్ని విలీనం చేశారు. ఇక్కడ మనకు బోర్డు కూడా మార్చేశారు, మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది. సో ఇక్కడ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ చేసే ఈ మున్సిపాలిటీలో విలీనం చేశారా, ఏమనుకుంటున్నారు సార్, ఏం జరుగుతుంది? మొన్న హైకోర్టు నో అబ్జెక్షన్తో ఇక్కడ ఏమైనా పనులు స్టార్ట్ అయ్యాయా? ఇక్కడ ఆఫీసర్లను కూడా అడిగి తెలుసుకున్నాం. మొత్తానికి ఆర్డినెన్స్ అయితే వచ్చిందని కూడా చెప్పారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారో కనుక్కుందాం. అయితే ఇప్పుడు తారమతిపేటను మున్సిపాల్లో కలిపారు. అయితే గ్రామ పంచాయతీ ఉన్నంత డెవలప్మెంట్ మున్సిపాల్ అయితే ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఏదైనా సమస్య వచ్చినా కానీ గ్రామ పంచాయతీ పోయి సర్పంచ్ని, కారోబార్ను అడిగి చేస్తే ఆ పరిష్కారం ఉంటాయి. ఈ మున్సిపాలిటీ పోతే ఏంటంటే తిరగవలసి వస్తుంది, జల్ది కావు పనులు. ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నో రోజులు అవుతుంది, రోడ్డు పంటే ఉంది డెవలప్, కానీ లోపలైతే లేవు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ అయితేనే బాగుంటుంది.
మున్సిపల్ అయితే ఏంటంటే ఊరికే తిరగాలి, అది ప్రతి దానికి ట్యాక్స్లే కానీ అవి కానీ ఎక్కువ. గ్రామ పంచాయతీ అయితేనేమో జర గరీబోడు ఉంటే ట్యాక్స్ లేకున్నా సరే చూసి చూడనట్టు ఉంటారు. ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే గ్రామ పంచాయతీ అయితే పలానా బీదోడురా పర్మిషన్ కట్టుకోపో అంటారు. అదే మున్సిపల్ అయితే నీకు పర్మిషన్ ఇచ్చేదాకా డబ్బులు కట్టేదాకా పర్మిషన్ ఇవ్వడు. ఇక మా చిన్నప్పటి సంది చూస్తున్నాము, నిరుపేదలు ఉన్నారు ఇక్కడ. మేము కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇంతవరకు మా ట్యాక్స్ పేరు ఇట్లా చాలా మా గ్రామంలో తక్కువ ఉంటారు. కానీ మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నిరుపేదలకు చూడనట్టు ఇట్లా ట్యాక్స్ కట్టేది, ఇంటి పన్ను ఇట్లా కట్టేది. ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం మా విలేజ్ అయినది కాబట్టి ఎంతో డెవలప్మెంట్ కోసమని గవర్నమెంట్ ఆర్డినెన్స్ తెచ్చి అందులో విలీనం చేసింది. కానీ మా నిరుపేదలకు ట్యాక్స్ భారం చాలా పడుతుంది. మాకు ఇక్కడ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. కానీ ఆ నిరుద్యోగుల కోసం ఒక ఐటీ కంపెనీ కానీ మామూలుగా ఒక కంపెనీ వస్తే ఆ నిరుద్యోగులు జాబ్ చేసుకుంటూ ఇతరులు స్థానికేతరులు వచ్చినప్పుడు పన్ను ఎక్కువ శాతం కడతారు. కాబట్టి ఆ పన్ను ఇట్లా కట్టలేకపోతారు మా స్థితి నిరుపేదలు. ఇప్పుడే మీరు చూశారు, ఒక కట్టెల మోపు కట్టుకొని వస్తున్నారు. చాలా అలాంటి వ్యక్తులు ఇట్లా మా దగ్గర చాలామంది ఉన్నారు. గతంలో కూడా ఈ తారామాతిపేటలో గత 10 సంవత్సరాల నుంచి ఏ దానికి అభివృద్ధికి నోచుకోలేదు. మామూలుగా ప్రజలు బీదవాళ్ళు అనగారిన వర్గాలు అన్ని కులాల వారు ఎట్లాంటి ప్రభుత్వ పథకాల్లో కూడా ఎట్లాంటి లబ్ధి పొందలేదు. అంత వెనుకబడిన కులాలే ఉన్నారు మా దగ్గర. మళ్ళీ ఇది విలీనం చేయడము చాలా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. మరి గతంలో చూసుకుంటే ఇప్పటి నుంచి కూడా ఒక 5 నెలల నుంచి ఇది విలీనం చేసారు. 5 నెలల నుంచి ఎట్లాంటి ఇక్కడ సమస్యల పరిష్కారాన్ని కూడా మున్సిపాలిటీ కానీ ప్రభుత్వ ఉద్యోగులే కానీ ఎవరు అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. గతంలో ఇక్కడ ఏదైనా సమస్య వస్తే కరెంటు సమస్యనే కానీ వాటర్ ప్రాబ్లమే కానీ ఈ శానిటేషన్ శుభ్రతనే కానీ ఎట్లాంటికి ఎవరికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఎవరా అన్నది పెద్ద దిక్కు లేకుండా కూడా మామూలు గ్రామంలో ఉన్నటువంటి అనగారిన వాళ్ళు ఏం సమస్య తీర్చుకోలేకపోతున్నారు. చిన్న సమస్య వచ్చినా ఇక్కడ స్పందన అనేది లేకుండా పోయింది. అధికారులు అందుబాటులో ఉండలేరు. ఇక ప్రజాప్రతినిధులు లెక్క కూడా మామూలు పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇది ఏకదమ్న తీసుకుపోయి తారామాతిపేట పక్క విలేజ్లు కూడా తీసుకుపోయి మామూలుగా వ్యవసాయము ఇతర కుల వృత్తుల వారిగా పనిచేస్తూ జీవనం జరిగిస్తున్న ఈ గ్రామము మరి అట్లాంటిది తీసుకుపోయి మీరు విలీనం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏకదమ్న తీసుకుపోయి ఇప్పుడు గ్రేటర్లో విలీనం చేస్తున్నారు. మళ్ళీ అది కూడా చాలా తప్పు. ఫస్ట్ మున్సిపాలిటీలో చేయాలి. ఆ మున్సిపాలిటీ చేయకుండానే డైరెక్ట్ మున్సిపాలిటీలో కలిపి మళ్ళా గ్రేటర్లో కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఈ మామూలు విలేజ్ ఇది అయితే పక్కకు ఉన్నటువంటి అద్లాపూర్ మెట్టే కానీ రామోజీ ఫిలిం సిటీ అంత పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి. అక్కడ చాలా వేల ఓటర్స్ ఉన్న గ్రామాలు ఉన్నాయి. అట్లాంటిది ఇప్పటికీ గ్రామ పంచాయతీలుగా ఉంచి ఇది మామూలుగా ఇక్కడ వ్యవసాయం మీద ఇతర వాటి మీద ఆధారపడి ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఏకదమ్న మున్సిపాలిటీలుగా విలీనం చేసేసరికి ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. మరి దీనివల్ల వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఊర్లో ఏ సమస్య వచ్చినా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ నిర్ణయం ప్రజలకు చాలా విరుద్ధంగా ఉందని నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. డెవలప్మెంట్ ఏమీ లేదు విలేజ్లో. మాకు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఉంటేనేమో కొంచెం చేసుకుంటుంటాం మేము. ఇది మాకు ఒక 10 సంవత్సరాల దాకా ట్యాక్సులు పెంచొద్దు, మాకు అవి తగ్గించి మీ డెవలప్ అయిన దాకా మాకు యథావిధిగా ఉంచాలి. మిషన్ భగీరథ వాటర్ ఇచ్చినామని బిల్లులు కట్టమంటారు. మాకు ఆ నల్లలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అది ఇచ్చినాక అప్పుడు అడిగితే మేము కడతాము. గెటర్లా కలుపుదామని న్యూస్ వస్తుంది. కాకపోతే ఎటువంటి అభివృద్ధి లేదు. ఇంకా డెవలప్మెంట్ చాలా కావాలి. ఏ డెవలప్మెంట్ లేదు. లేనిదే ఇది వచ్చి తీసుకొచ్చి ఇలా కలుపుతున్నారు. ఇంకా ఈ వాటర్ అనేది రాలేవు, నల్లలు లేవు. నల్లలుగా బిల్లులు కట్టమని బిల్లులు ఫోన్లు చేస్తున్నారు. ఎటువంటి అభివృద్ధి లేదు. ఇంకా డెవలప్మెంట్ అనేది కావాలి. ఇంకొన్ని ఏళ్ళు ఇట్లే ఉంటే బాగుంటుంది అని మా ఒక కోరిక. ఒక సీసీ రోడ్లు లేవు, ఏవి లేవు, డ్రైనేజ్ చక్కగా లేవు. మొన్న డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ డ్రైనేజ్ అని అంతా రోడ్డు మీద వచ్చి ఆరుతున్నది. దానికి వచ్చి ఏ అధికారుల దానికి పోయినా ఎవరు పోయి అడిగినా కానీ మాకు తెలియదు అంటే మాకు తెలియదు. ఒక ఈది బల్బులు పోతే కూడా బల్బుల గురించి ఎవరు అడగాలి కూడా మాకు తెలియదు. ఓ 10 ఏళ్ళ వరకు ఏం ట్యాక్సులు పెంచొద్దు, తగ్గించి తీసుకోవాలని చెప్పి మా కోరిక. ఎస్, ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి గౌరవేలి గ్రామానికి వచ్చాము. ఇక్కడ కూడా ఈ మున్సిపాలిటీలో కలిసింది ఈ గ్రామము. 51 గ్రామాలతో పాటు ఈ గ్రామం కూడా రీసెంట్గానే ఈ మున్సిపాలిటీలో కలిసింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఈ గ్రామం కలిసింది. సో ఇక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారు అనేది కూడా తెలుసుకుందాం. నా పేరు పెంటయ్య.
మేము చేసే వ్యవసాయము. మాకు ఇబ్బంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు ఏదైనా కావాలంటే మాకు 2 రోజులు 3 రోజుల పని అయ్యేది. ఇప్పుడు మాకు మున్సిపల్ అయింది. మున్సిపల్ అయిన వద్దుగా మాకు ఏం పనులు కావాలంటే కూడా మాకు ఏమైతే కావాలనేది డౌట్ ఒకటి వచ్చింది మాకు. మేము పోవాలంటే ఇప్పుడు అమర్పేట పోవాలి. అప్పుడు మాకు ఊర్లో ఉన్నప్పుడు నిమ్మలంగా ఉండేది. మాకు ఇతర సర్పంచ్ చెప్పినా ఉప సర్పంచ్ చెప్పినా వాళ్ళు మాకు అనుకూలంగా చేసేది. ఇప్పుడు మేము అమర్పేట పోవాల్సి వస్తుంది. ఏదైనా పనులు కావాలంటే రేపురా మాపురా అని మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు. పోవాలంటే మాకు ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు అది మాకు మున్సిపాలిటీ కలిసింది కాబట్టి మాకు ఇప్పుడు ఏంటంటే ఒకటి ట్యాక్సులు, నల్ల బిల్లులు ఇవి ఒకటి. ఇక ఆయన పెద్ద మనుషులు చేసే పనులు ఉంటాయి ఇక కొన్ని, అవన్నీ మనకు అవసరమే లేదు. ఇక ఇప్పుడు మనకు ఇదైతే సంతోషంగా ఉంది. మున్సిపాలిటీ కలిస్తే అంత పనులు కాదు సార్. మా తన కొద్దిగా ఏమంటే గ్రామ పంచాయతీ దానికి పోతే ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉంటారు కదా, ఆ సర్పంచ్ మనకేమైనా పనులు అయితే ఏమైనా నువ్వు ఇట్లా వండుకున్నావా ఇంకా వండుకుంటావా, మా పనులు ఇట్నే అయిపోయి మాకు నల్ల ఇన్ని అయిపోయింది, మరి దాన్ని ఏం చేస్తే ఏం కాదు అంటాం. వాడు కౌన్సిలర్ ఏమో ఉంటాడు, కౌన్సిలర్ ఏమో ఉంటాడు. దానికి పోతే అది కొద్దిగా వాడ లెక్క ఉంటుంది, అది 7 వాడ లేకపోతే 8 వాడ అంత అని పోవాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీకి పోతే మాకు అన్ని పనులు అవుతాయి. ఆ పనులు అయితే మాకు కొద్దిగా గ్రామ పంచాయతీ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇంత లోపల మాకు కొద్దిగా మున్సిపాలిటీ అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. నేను ఊర్లే సరే ఉండా, నా డ్యూటీ నాకే పోతా వస్తుంటా. ఎస్, మొత్తానికి ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 51 గ్రామాల మున్సిపాలిటీలో విలీనం సంబంధించినటువంటి అభిప్రాయం చూసాము. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాలు మనం చూసినట్టయితే ఆ గ్రామంలో అయితే గ్రామ సర్పంచ్ ఉంటే అతనికి విన్నవించుకుంటాం, కానీ ఈ మున్సిపాలిటీలో మాత్రం ఎక్కడ ఏ ఆఫీసర్ ఎప్పుడు ఉంటాడో, ఏ నాయకుడు ఎప్పుడు ఉంటాడో మాకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మున్సిపాలిటీలో విలీనం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా అటు 51 గ్రామాల ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. సో ఇది మొత్తానికి మాత్రం ఈ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నటువంటి అంశంపై ప్రజల అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.